ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ముగ్గురు నిందితులని పోలీసు కస్టడీకి తీసుకోబోతున్నారు. ఇప్పటికే చంచలగూడ జైలు నుంచి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక కస్టడీకి తీసుకుంటున్నారు రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మల్ని. ఈ వీరిని 3 రోజుల పాటు విచారించనున్నారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ కేసులో కొనసాగుతుంది విచారణ. ఇప్పటికే కస్టడీకి తీసుకున్నారు కూడా రోహిత్ రెడ్డిని అండ్ మిగతా ఇద్దరిని కూడా. ఈ నెల 14న దాడులు నిర్వహించి డ్రగ్స్ని వాటితో పాటు నిందితుల్ని పట్టుకుంది ఈగల్ టీం. నిందితుల్ని పోలీసులు కస్టడీ కోరగా కోర్టు అనుమతినిచ్చింది. డ్రగ్స్ సరఫరా నెట్వర్క్కి సంబంధించి కూపీలాగబోతున్నారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి ఫోన్లో అందిస్తారు. జ్యోతి, పోలీస్ కస్టడీకి తీసుకున్నారా ముగ్గురు నిందితుల్ని? కొద్దిసేపటి క్రితమే మొయినాబాద్ పోలీసులు మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కాల్పుల కేసులో ఉన్నటువంటి ముగ్గురు నిందితులను కూడా కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఆ ముగ్గురు నిందితులను కూడా మొయినాబాద్ పోలీసులు ఈ 3 రోజుల పాటు కస్టడీలో భాగంగా విచారించేందుకు వాళ్ళని తరలిస్తున్నటువంటి దృశ్యాలను ప్రధానంగా ఈ నెల 14న రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఏదైతే డ్రగ్స్ పార్టీని నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు అక్కడికి ఈగల్ అధికారులతో పాటు మొయినాబాద్ పోలీసులు వెళ్లి సోదాలు చేశారు. అందులో భాగంగా అక్కడ 10 మంది పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ మాత్రం రోహిత్ రెడ్డి నిర్వహించినట్లుగా కూడా ఇప్పటి వరకు విచారించినటువంటి వాళ్ళల్లో కూడా వాళ్ళంతా చెప్పినటువంటి అంశం. అయితే 10 మందిలో ఇప్పటికీ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన తర్వాత ఉప్పరపల్లి కోర్టులో 10 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలి అంటూ కూడా మొయినాబాద్ పోలీసులు ఈ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో 3 రోజుల పాటు కస్టడీకి అనుమతినిచ్చింది ఉప్పరపల్లి కోర్టు. అయితే ప్రస్తుతం మొయినాబాద్ పోలీసులు ఆ ముగ్గురు నిందితులను కూడా అదుపులోకి తీసుకొని కస్టడీకి తీసుకొని విచారించేందుకు తరలిస్తున్నటువంటి ఆ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. అయితే 14వ తారీఖున జరిగినటువంటి ఈ యొక్క పార్టీకి సంబంధించి ఆ రోజు కాల్పులు కూడా జరిగాయి కాబట్టి ఆ కాల్పులకు సంబంధించి నమిత్ శర్మ ఫైర్ చేసే దానికంటే ముందు కూడా రితేష్ రెడ్డితో పాటు రోహిత్ రెడ్డి ఈ ఇద్దరు కూడా కాల్పులు జరపడానికి ప్రేరేపించడము, అంతేకాకుండా ఏమున్నా తాము చూసుకుంటామని చెప్పడం, వీటన్నిటికి సంబంధించి కూడా ఈ కస్టడీలో భాగంగా వాళ్ళని విచారించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు డ్రగ్స్ ఎక్కడి నుండి తీసుకొని రావడం జరిగింది. గతంలో కూడా రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో అనేక వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది కాబట్టి ఈ పార్టీలు ఎన్ని పార్టీలు అక్కడ జరిగాయి, ఎవరు డ్రగ్స్ తీసుకొని వచ్చారు అనే దానికి సంబంధించి కూడా ఈ కస్టడీలో విచారించేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. నిందితుల్ని కూడా ఒకవైపు ఎస్కార్ట్ తో వాళ్ళని ఇక్కడ నుంచి కస్టడీలో భాగంగా విచారించేందుకు తరలిస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తా ఉంది.